Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. అక్క, మరి తెలిసిందే వనజక్క అంటే మనకి ఏకాదశి అమావాస్య రెమెడీ స్పెషల్ ఖచ్చితంగా కావాలి. మన వ్యూస్ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సో మరి ఈ ఏకాదశి విశిష్టత ఏమిటి? ఈ ఏకాదశిని ఏమంటారు? ఆచరించవలసిన రెమెడీస్ ఏంటి? ఈ ఏకాదశి సఫల ఏకాదశి అంటారు. ఈ ధనుర్మాసంలో ఇది విష్ణుమూర్తికి ప్రీతికరమైన నెల, సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు. కాబట్టి మనం ఎప్పుడైనా హరిహరులకి సంబంధించి ఏదైనా ఒకటి ఇలాంటిది వస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా చాలా మంచి రోజు అని అనుకోవాలన్నమాట. చాలా స్పెషల్ డే. సో ఇవన్నీ కన్సిడర్ చేయాలి సఫల ఏకాదశి. సో ఈసారి ఏం చేస్తామంటే మనము నార్మల్గా ప్రతిసారి ఏకాదశిలాగే మీరు ఎలాగైతే పూజలు అవి చేస్తారో అవి చేసి గుడికి వెళ్ళడం, శివాలయానికి వెళ్ళడము. అంటే శివాలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే చేసుకోండి. కానీ ఈరోజు శివాభిషేకం చేసుకుంటే, శివుడికి అభిషేకం చేసుకుంటే చాలా మనకి జాతక దోషాలు ఏవైనా ఉన్నా అవన్నిటికంటే ఇంపార్టెంట్గా మనం ఎటువంటి తప్పులు అంటే ఎట్లా అంటే మనం చూడు, మనం ఏదైనా తప్పు చేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళి అట్లీస్ట్ మనకు తప్పు అని తెలిసిన తర్వాత ఎవరికో ఒకరికి వెళ్ళి చెప్పేసుకుంటే మనసులో భారం దిగిపోతూ ఉంటుంది కదా. సో ఏంటంటే మనం తెలిసి తెలవకి చేసిన తప్పు పశ్చాత్తాప పడితే భగవంతుడు కూడా దాన్ని క్షమించేస్తాడు. మీరు ఎటువంటి ఏకాదశి ఏదైనా తప్పులు చేసినా ఏం చేసినా చక్కగా భగవంతుడి ముందు కూర్చొని ఓకే క్షమించమని అడగాలి. ప్రతిదీ ఒక్కసారి మెమరైజ్ చేసుకోండి. ఓకే, ఈ తప్పు ఇలా అయిపోయింది నా వల్ల. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదక్క. అట్లీస్ట్ భగవంతుడు అంటే మనం అట్లీస్ట్ మనకి రియలైజేషన్ కదా, నేను ఈ తప్పు చేశాను. అయితే దీనికి ఒక రెమెడీ ఏంటంటే మీరు మీ ఇంట్లో నుంచే నీళ్లు పట్టుకొని వెళ్ళండి శివాలయానికి రాగి చెంబులో. ఓకే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రతిసారి ఏంటంటే మనం గుళ్ళో నీళ్ళు ఉంటాయి, గుళ్ళో రాగి చెంబులు ఉంటాయి. కానీ మీ ఇంట్లో నుంచే మీరు ఏదైతే నీళ్ళు ఇంట్లో వాడకు నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు తీసుకొని మీ ఇంట్లో గంగాజలం ఉంటే అంత గంగాజలం తీసుకెళ్ళండి. రాగి చెంబు నిండా గంగాజలం. లేదు గంగాజలం కొద్దిగానే ఉందంటే మీరు వాడే వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్లో కొంచెం గంగాజలం వేసి 7 బిల్వపత్రాలు అందులో వేయండి. బిల్వపత్రాలు అంటే తెలుసు కదా, 3 ఆకులు ఉంటాయి, శివుడికి చాలా ఇష్టమైనవి. ఆ వాటర్ పట్టుకొని వెళ్ళి గుళ్ళో ఏం చేస్తారంటే ఆ వాటర్ని చేతిలో పట్టుకొని ఆ చెంబుతో పాటు పట్టుకొని చక్కగా శివనామస్మరణ చేసుకుంటూ మీరు దేని గురించి అయితే క్షమాపణ అడుగుతాం. ప్రతిదీ ఒకటేంటంటే మనం కర్మ సిద్ధాంతాన్ని ఒకవేళ చూసుకుంటే మనం ఏ తప్పు చేసినా అది మనకి దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఎప్పుడో లైఫ్లో ఏదో ఒక టైంలో దాని ఇంపాక్ట్ ఉంటుందని నేను మాత్రం 100% నమ్ముతాను. మనం టిట్ ఫర్ టాట్ అంటే అట్లా నేచర్ ఇచ్చేస్తూ ఉంటుంది. మనం వెంటనే కొంతమందికి వెంటనే తెలిసిపోతూ ఉంటుంది, కొంతమందికి మళ్ళీ జన్మలు అంటారు. ఓకే, మళ్ళీ జన్మలు అంటే తెలీదు, ఉన్నాయని నేను నమ్ముతాను. ఉన్నాయి, కానీ మళ్ళీ జన్మ వరకు ఎందుకు? ఇప్పుడే మనం ఏదైనా మనకు తెలిసింది ఇది తప్పు అంటే మనకు అవేర్నెస్ ఉంటే మాత్రం అప్పుడే. సో ఈ వాటర్ ఏదైతే ఉందో రాగి చెంబులో 7 బిల్వలు వేసిన గంగా జలం ఏదైతే ఉందో అది చేతిలో పట్టుకొని అలా శివుడిని స్మరిస్తూ మీరు ఏవైనా తప్పులు చేస్తే అవన్నీ క్షమించమని అడిగి ఆ నీళ్ళని ఏం చేస్తారంటే శివాలయంలో ఉన్న నంది కాళ్ళ దగ్గర పోసేయండి. ఆ నీళ్ళని ఆ బిల్వపత్రాలు శివుడికి ఆఫర్ చేసేసేయండి. అవి శివలింగానికి మన పూజారి గారికి ఇస్తే శివలింగం మీద వేసేస్తారు. కొన్ని గుళ్ళల్లో మగవాళ్ళు వెళ్ళొచ్చు లోపలికి, వాళ్ళు కూడా వేసేయచ్చు. ఇది మాత్రం ఈ ఏకాదశికి తప్పకుండా చేయాల్సిన చాలా చాలా ఇంపార్టెంట్ రెమెడీ అనమాట. సో ప్రతి ఏకాదశికి మనకి ఏం కావాలి, డబ్బుల గురించి, లేకపోతే పెళ్ళి అవ్వడానికో, లేకపోతే ఇల్లు కట్టుకోవడానికో, లేకపోతే ఇవి చాలా వాటికి మనం చేసాం కదా. కానీ ఈసారి ఏంటంటే మనం ఏదన్నా తెలిసి తెలవక ఎటువంటి తప్పులు చేసినా మనం ఈ ఒక్క రెమెడీ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఏకాదశి రోజు మీరు ఉపవాసం ఉండి ఆకులు తెంపకూడదు. ఎప్పుడు ఏ ఏకాదశికైనా కానీ మనం ఏంటంటే చాలామంది కొన్ని ప్లేసెస్లో కొన్ని రూల్స్ ఉంటాయి. కొన్ని ఇళ్లలో ఏంటంటే కొంతమంది ఇల్లు ఊడవరు కూడా. ఆ ఊడ్చే ప్రాసెస్లో ఏమైనా చీమలు అవి చచ్చిపోతాయి అనేసి ఏకాదశి రోజు అసలు ఇల్లు కూడా ఊడవరు అనమాట. అట్లాంటివి కూడా ఉన్నాయి మనకి. కానీ నేను చెప్పేది ఏంటంటే ఆ రోజు చెట్టుకున్న ఆకులు తెంపడము, తులసిలు తెంపడం ఇవన్నీ ఏమీ చేయదు. ఏదైనా ఉంటే ముందు రోజే మనంతా రెడీ చేసేసుకొని ఏకాదశి రోజు ఉదయాన్నే లేచి ఈ నెల
చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఇంకా ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి కాబట్టి ఉదయాన్నే లేచి చక్కగా ఇల్లు అంతా మీరు ఏదైతే వాకిల్లో ముగ్గులు అవన్నీ చేసిన తర్వాత శివాలయం ఇంట్లో మీరు పూజలు చేసి ఇంట్లో చేయండి. లేదు అంటే శివాలయానికి వెళ్ళి చేసుకొని నేను చెప్పిన ఈ చిన్న రెమెడీ చాలా బాగా సో చేసిన పాపాలు తొలగిపోవాలంటే ఈ ఏకాదశి చాలా మంచిది. అండ్ పసుపు రంగు వాడడం చెప్తాను. శివాలయంకి వెళ్ళొచ్చిన తర్వాత మీరు మామూలుగా విష్ణు సహస్రనామాలు అవన్నీ రెగ్యులర్గా ఇద్దరికి కలిపి చేసుకోండి ఈసారి. చాలా ఇంకా అస్సలు మళ్ళీ వెనక్కి తిరిగి చూడక్కర్లేదు అనమాట, అంత బాగుంటుంది మనకి. సో అన్ని ఒక్కసారి పాపాలు తొలగిపోయాయి అంటే మిగిలింది అంతే కదా. అంటే ఆయన ఆశీర్వాదం ఉండాలి, మనం మనస్ఫూర్తిగా అడగాలి, నా వల్ల ఇలా అయినాయి నన్ను క్షమించు అని. అంటే ఉపవాసం ఉండాలా ఖచ్చితంగా నేనైతే ఎప్పుడు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పను. కానీ ఏంటంటే ఈ నాన్ వెజ్ తినడము, ఉల్లిపాయలు, వెల్లుల్లి ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేసుకొని నార్మల్గా లైట్ ఫుడ్ ఏదైనా తిని ఉండగలిగిన వాళ్ళు చక్కగా ఉంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ డే యాక్చువల్గా ద్వాదశి రోజు ఉపవాసాన్ని వదిలేస్తారు. అలా ఉండగలిగిన వాళ్ళు ఉండండి, అది హెల్త్ వైజ్ కూడా మంచిదే, అలా చేయొచ్చు మీరు. లేకపోతే ఫ్రూట్స్ తినైనా ఉండొచ్చు అని చెప్తూ ఉంటారు కూడా, తిని ఉండొచ్చు. అంతే, చాలా సింపుల్గా ఈ ఏకాదశికి చేయండి. పసుపు రంగుతోటి ఉన్నవి ఏవైనా అంటే ఆ రోజు పసుపు రంగు పువ్వులు, మీరు కూడా పసుపు రంగు వస్త్రాలు ధరించడము, ఇంట్లో కూడా దేవుడికి చామంతులు అలాంటి వాటితోటి తులసిమాల వేయగలిగితే ఖచ్చితంగా తులసిమాలతోటి విష్ణుమూర్తి ఆరాధన. ఇంట్లో పూజ చేసిన ఆలయానికి ఖచ్చితంగా వెళ్ళాలంటారా? ఈసారి వెళ్ళండి, ఈసారి వెళ్ళాల్సిందే. అవును, ఫస్ట్ ఇంట్లో చేసేసి తర్వాత చెంబులో నీళ్ళు తీసుకుని వెళ్ళాలి. మరి అదే శివలింగం ఇంట్లో కూడా చాలా మంది దగ్గర ఉంటుందిగా, నంది ఉండదుగా, అని చిన్న చిన్న నందిని కూడా పెట్టుకుంటున్నారుగా. అంటే వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు, కానీ వెళ్ళడం మంచిది. అంటే ఎప్పుడైనా చూడు, మనకి ఇంట్లో కంటే కూడా దేవాలయంలోని పవర్ వేరే. ఓకే, దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఇంట్లో మనం ఎంత చేసుకున్నా దేవాలయానికి కూడా వెళ్ళి చేసుకోగలిగితే మంచిది. అక్క, మరి తులసి పూజ ఎప్పుడు చేయాలి? మార్నింగ్ చేయాలి. ఈవినింగ్ ఏం చేస్తారంటే ఆడవాళ్ళ భర్త ఆయుష్ బాగుండాలి అని ఈ ఏకాదశి ఏదైతే సఫల ఏకాదశి రోజు ఏం చేస్తారంటే ఆవు నెయ్యితో దీపం పెట్టి ఓం వాసుదేవాయ నమః అనుకుంటూ 11 సార్లు తులసి చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఇంట్లోనే తులసి మధ్యలో పెట్టేసి, ఇంట్లోనా గుడిలోనా మీరు ఎక్కడైనా సరే, కానీ మీ భర్త ఆరోగ్యం కోసం, ఆయన పూర్ణ ఆయుష్ కోసం ఈ చాలా బాగా పనిచేస్తుంది చిన్న రెమెడీ. అలా ఈసారి ఓం వాసుదేవాయ నమః అనుకుంటూ 11 టైమ్స్ ప్రదక్షిణాలు చేయండి. చేసి మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇంతకుముందు అన్ని రెమెడీస్ మీకు ఏవైతే ఇంతకుముందు బాగా వర్క్ చేసినాయో ఆ రెమెడీస్ అన్నీ చేసుకుంటూ వీలైతే సత్యనారాయణ స్వామి వ్రతాలు అవన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు ఈసారి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది ఫాలో అయితే అవును, ముందు పాపాలు తొలగిపోతాయి. అంతే, అది తొలగిపోతే చక్కగా పవిత్రులం అవుతాం, ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి కదా. సూపర్ 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 అక్క, నిజంగా. అంటే మనం తెలుసో తెలియకో మీరు అన్నట్టు చేయమని చంపినా పాపమే, తెలిసి చాలా పాపాలు చేస్తున్నాం. ఒక చిన్న అబద్ధం ఆడటం కూడా పాపమేగా. అంతే. సో ప్రతి పాపం తొలగిపోవాలంటే ఈ ఏకాదశిని వినియోగించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు మనచక్క. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అక్క. సో చూసారు కదా, ఈసారి వచ్చేది సఫల ఏకాదశి అట. మరి ఈ ఏకాదశి చక్కగా ఆచరించి మనకున్నటువంటి సకల సమస్యలు తొలగిపోవడానికి సరి అయిన ఏకాదశి ఇది. సోమవారం వచ్చింది. ఈ ఏకాదశి రోజు అందరూ వనజక్క చెప్పిన విధి విధానాలు పాటించి అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి నమస్కారం.